జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ పుణ్యభూమిలో పుట్టి నిజాయితీగా దేశం కోసం ధర్మం కోసం బతకాల్సింది పోయి స్వార్థం కోసం డబ్బు కోసం అధికారం కోసం అశుద్ధం తినేదానికి కూడా సిద్ధపడిపోతారు చాలా మంది నాయకులు చాలా పార్టీలు సరే ఈ కోణంలోనే ఒక సూడో సెక్యులర్ పార్టీ గురించి కొంతమంది సూడో సెక్యులర్ నాయకుల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ అంతా కూడా చూడాలని ఈ యదవ ముండాకొడకల గురించి అందరూ తెలుసుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నా ఓకేనా సంజయ్ రౌత్ ఇతనిని అభినవ శకుని అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు కదా ఆడ మహారాష్ట్రలో ఉంటాడు ఈ ఉద్ధవ్ ఠాక్రే సర్వనాశనమైపోవడానికి కారణం ఎవరయ్యా అంటే ఈ సంజయ్ రౌతే అలాగే ఈ శివసేన పార్టీ రెండుగా చీలిపోవడానికి కారణం కూడా ఇతనే ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఈ సంజయ్ రౌతే అంటే ఈ సంజయ్ రౌత్ ఎప్పుడు ఉద్ధవ్ ఠాక్రే పక్కనే ఉండి ఉద్ధవ్ ఠాక్రేకి వెనుపోటు పుడుతూ ఉంటాడనమాట అర్థమవుతుందా అందుకే ఈ సంజయ్ రౌత్ను శకుని మామ అని పిలుస్తూ ఉంటారు సరే ఈ ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ ఇప్పుడు సూడో సెక్యులర్ పార్టీగా రూపాంతరం చెందింది ఇక హిందువులకు వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది సిగ్గుచేటు ఇంకా ఉండండి ఆగండి ఇంకా చెప్తా కాంగ్రెస్ పార్టీని మించి మరి ఈ ఉద్ధవ్ ఠాక్రే సూడో సెక్యులర్ అవతారం ఎత్తినాడు సరే ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును మన బీజేపీ ప్రభుత్వం అయితే తీసుకొనిచ్చింది నిజానికి ఈ వక్ఫ్ బోర్డ్ మూలంగా దారుణంగా నష్టపోయింది మన హిందువులే అవునా కదా హిందువులే అనేక ఆస్తులను ఇళ్లను భూములను అన్నిట్లను కూడా పోగొట్టుకున్నారు పైగా ఈ వక్ఫ్ బోర్డ్ ద్వారా లబ్ధి పొందేది వచ్చేసి డబ్బున్న కొన్ని ముస్లిం కుటుంబాలే అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు ద్వారా పేద ముస్లింలకు ముస్లిం మహిళలకు ముస్లిం పిల్లలకు న్యాయం అయితే జరుగుతుంది ఈ విషయం ఇంతకుముందు కూడా 2-3 వీడియోల్లో నేను చెప్పిన కానీ బాల్ ఠాక్రే గారి కుమారుడైనటువంటి ఈ ఉద్ధవ్ ఠాక్రే మాత్రం కాంగ్రెస్ స్టాండే తీసుకున్నాడు సిగ్గుచేటు ఎట్టాటి ఆయన కడుపున ఎట్టాటి నీచుడు పుట్టినాడో ఒకసారి చూడండి హిందువులకు వ్యతిరేకంగా ఈ ముస్లిం బూర్జువాలకు మద్దతుగా ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లును వ్యతిరేకించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు ఇక ఇదే విషయం మీద ఈ ఉద్ధవ్ ఠాక్రే ప్రియ మిత్రుడైనటువంటి ఎవరా నేను ఇందాక చెప్పినా కదా అభినవ్ శకుని అని చెప్పేసి ఈ సంజయ్ రౌత్ ఆయన నిన్న రాజ్యసభలో మాట్లాడుతా భారతీయ జనతా పార్టీ చాలా అతి చేస్తుందంట అవునా అట్నా స్వచ్ఛమైనటువంటి వక్ఫ్ బోర్డులో స్వచ్ఛమైనటువంటి వక్ఫ్ బోర్డులో మార్పులు తీసుకొచ్చి ముస్లింలను మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ తాను చేసింది నిజమని చెప్పేసి అందరూ నమ్ముతారని చెప్పి భావిస్తుంది పైగా మన దేశాన్ని హిందూ రాష్ట్రంగా చేస్తామని చెప్పి హిందూ పాకిస్తాన్గా చేస్తుందంటూ హిందువులను పాకిస్తానీలతో పోల్చినాడు చూసారా భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత మితిమిరిపోయిందో మామూలుగా ఏంటంటే కాళ్ళు ఇట్ట పైకి పెట్టి చీల్చి కత్తి తీసుకొని పైనుంచి కిందికి వచ్చేట్టుగా వేయాల అర్థమవుతుందా మూల కానించి తల దాకా లేకపోతే ఇట్ట ఎట్ట పుట్టినారు స్వామి నాకు తెలిసి వీళ్ళ పుట్టుకలో ఏదో లోపాలు ఉన్నాయా నేనేదో కావాలని మాట్లాడడం లేకపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఎట్టటి దేశమో మీ అందరికి కూడా బాగా తెలుసు ఎప్పుడు చూసినా కూడా భారతదేశ నాశనాన్నే కోరుకుంటుంది అదే మన హిందువుల ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తును కోరుకుంటారు అందరూ బాగుండాలని కోరుకుంటారు అవునా కదా అందరు దేవుళ్ళు సమానం అనేది ఎవరు అన్ని మతాలు సమానం అనేది ఎవరు పరమత సహనం పాటించేది ఎవరు అలాంటి హిందువుల్ని పాకిస్తాన్ వాళ్ళతో పోల్చాడు లంగాగాడ దీనికి సమాధానంగా ప్రఫుల్ పటేల్ మాట్లాడుతా మిస్టర్ సంజయ్ రౌత్ మీరు మీ రాజకీయ అవసరాల కోసం హిందువులను పాకిస్తానీలతో పోలుస్తారు కానీ మీ నాయకుడైనటువంటి బాల్ ఠాక్రే గారు బాబ్రీ మసీదును మా శివసేన కార్యకర్తలే పడగొట్టారని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాడు మా శివసేన కార్యకర్తల మూలంగానే బాబ్రీ మసీదు ధ్వంసమైందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు అదేవిధంగా 1992-1993 సంవత్సర కాలంలో ముంబై అల్లర్లో జరిగినప్పుడు హిందువులకు మా శివసేన పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారని చెప్పేసి బాల్ ఠాక్రే గారు ఎంతో గొప్పగా చెప్తా ఉన్నాడు ఆ విధంగా ఆనాడు హిందువులను కాపాడే బాధ్యతను కూడా బాల్ ఠాక్రే గారు తీసుకున్నారు కానీ ఈరోజు మీరు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే అసహ్యమే వచ్చింది అసలు మీరు బాల్ ఠాక్రే గారికి వారసులేనా అని చెప్పేసి నాకు అనుమానం వచ్చానని చెప్పి మాట్లాడాడు నిజమే నేను చెప్పినా కదా నాకు కూడా అనుమానమే ఏదో లోపం ఉండాలి ఏదో రక్తంలో ఏదో తేడా ఉండదని చెప్పి నాకు డౌటే మీరు మాటలన్నింటినీ కూడా ట్విస్ట్ చేసి మాట్లాడుతున్నారు బాల్ ఠాక్రే గారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మీరు వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకించారు కానీ మేము మాత్రం నరేంద్ర మోడీ గారి నిర్ణయానికి గౌరవం ఇచ్చి వక్ఫ్ బోర్డు బిల్లుకు సపోర్ట్ చేశాం ఇది మీకు మాకుండే తేడా మీరు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దిగజారిపోతారు మామూలు కూడా కాదు నీచానికి దిగజారిపోతారు కానీ మేము ఈ దేశాన్ని నిలబెట్టడం కోసం
మోడీ గారి బాటలో నడుస్తున్నామంటూ ప్రఫుల్ పటేల్ గారు సంచలన వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. నిజానికి ప్రఫుల్ పటేల్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సంచలనమేం కాదు, అవన్నీ కూడా పచ్చి నిజాలే. కానీ నేను సంచలనం అని చెప్పేసి ఎందుకన్నాను అంటే, ఈ ప్రఫుల్ పటేల్ మొన్నటిదాకా ఒక సెక్యులర్ అన్నమాట. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశాడు. కానీ ఆ తర్వాత మెల్లగా మారుతా వచ్చాడు. ఎందుకంటే మన చుట్టూ ప్రతిరోజు కూడా మనం తెలుసుకోవాలా, నేర్చుకోవాలి. కానీ ఎన్ని ఎగ్జాంపుల్స్ దొరుకుతాయో మనకు. హిందువుల మీద జరిగేటటువంటి దాడులు, దౌర్జన్యాలు మామూలు కాదు. ఇప్పుడు ఈ ప్రఫుల్ పటేల్ మొత్తానికైతే మోడీ గారి బాటలో పయనిస్తున్నాడు. అది విషయం. చూసారా, బాల్ ఠాకరే గారి కడుపున ఎటాటోళ్ళు పుట్టినారో. ఏమి కర్మయ్యా స్వామి, ఏం దరిద్రం ఇది. పాకిస్తాన్ మాట ఎత్తే ఆయన చీల్చి చెండాడుతూ ఉన్నాడు. పాకిస్తాన్ మాట ఎత్తే, అవునా కదా? కనీసం ఈ పాకిస్తాన్ సంబంధించిన నటీనటులు ఎవరైనా దేశంలో ఉంటే తన్ని తరుగుతా ముక్కలుగా నరుకుతా ఉన్నాడు. దొబ్బుకొని అందరూ పారిపోయినారు ప్రాణభయంతో. అదేవిధంగా పాకిస్తాన్ వచ్చేసి మన భారత్లో క్రికెట్ ఆడతానని చెప్పేసి ఏకంగా స్టేడియమే తోపారి దొబ్బినారు. అలాంటి దేశభక్తుడు, అలాంటి దమ్మున్న మొగోడికి మొనగాడికి ఎట్టటోళ్ళు పుట్టినారు. స్వామి ఇట్లా బతుకులు చేయడా, ఎట్టటోళ్ళు పుట్టినారు అంటే అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోతారు స్వామి. ఎంత నీచానికైనా. ఏం బతుకులు రా నాయన మీ బతుకులా? మీకంటే కాదు అడన్న ముడ్డి పుచ్చిన కుక్కల మీద కదరా స్వామి మీకంటేనో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.